కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. శివకార్తికేయన్ లాంటి లోకల్ హీరో 300 కోట్లు కొల్లగొడుతుంటే ఎప్పుడో పాన్ ఇండియా ఐడెంటిటీ సంపాదించుకున్న ధనుష్ ఈ మార్క్ రీచ్ కాలేకపోతున్నాడు. దర్శకుడిగా ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయింది. ఈ లెక్కన ధనుష్ సరైన ట్రాక్లోనే ఉన్నాడా? మాస్ రోల్స్ నుండి పూర్తిగా యూటర్న్ తీసుకున్నాడా? సాలిడ్ హిట్ కోసం మళ్ళీ ఆ దర్శకుల్ని రిపీట్ చేస్తున్నాడా? రాయన్ రిజల్ట్ తన డైరెక్షన్ పై ధనుష్ కు నమ్మకాన్ని పెంచితే మెగాఫోన్ కు కాస్త గ్యాప్ ఇవ్వమని తేల్చాయి నిలవకు ఎన్మలే ఎన్నాడి కోపం, ఇడ్లీ కడాయి చిత్రాలు. ఈ దెబ్బలకు ఇప్పట్లో మళ్లీ కెమెరా టచ్ చేసే యోచనలో లేనట్లు కనిపిస్తున్నాడు. హీరోగా కూడా బాక్సాఫీస్ దగ్గర సోసా పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు ఈ కోలీవుడ్ పాన్ ఇండియా హీరో. అతడి రేంజ్కు 200 కోట్లు కలెక్ట్ చేయడం కూడా కష్టంగా మారితే తనకన్నా ఇండస్ట్రీలో వెనకొచ్చిన యంగ్ హీరోలు శివకార్తికేయన్, ప్రదీప్ రంగనాథన్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే ధనుష్ మాత్రం సాలిడ్ సౌండ్ చేయలేకపోతున్నాడు. కోలీవుడ్ సీనియర్స్ విజయ్ దళపతి పూర్తిగా సినిమాల నుండి క్విట్ అవుతున్న వేళ అజిత్ రేస్లపై కాన్సంట్రేషన్ పెడుతున్న టైంలో వీరి ప్లేస్లను ధనుష్ భర్తీ చేస్తాడు అనుకుంటే ఇడ్లీ కడాయి, తేరీ ఇష్క్ మే లాంటి సాఫ్ట్ స్టోరీలతో టైం గడిపేస్తూ మాస్ ఆడియన్స్ కు దూరమయ్యాడు. ఇది ధనుష్ డైహార్ట్ ఫ్యాన్స్ కు కాస్త మింగుడు పడ్డం లేదు. పాన్ ఇండియా ఐడెంటిటీకి తగ్గట్లుగా బాక్సాఫీస్ కలెక్షన్స్ ఉండటం లేదని వాపోతున్నారు. వాళ్ళ ఆవేదన ధనుష్ విన్నట్లే ఉన్నాడు. సాలిడ్ హిట్ కోసం తన కెరీర్లో ది బెస్ట్ చిత్రాలను అందించిన దర్శకుల్ని లైన్లో పెట్టాడు. ధనుష్ ను ఊరమాస్ యాంగిల్లో చూపించిన ఫిల్మ్ కర్ణన్, మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ధనుష్ లో సరికొత్త యాక్టింగ్ స్కిల్ బయటకొచ్చింది. కరోనా టైంలో వచ్చిన ఈ ఫిల్మ్ బ్లాక్ బస్టర్ హిట్. మళ్ళీ ఇలాంటి సాలిడ్ సౌండ్ వినేందుకు మారీకి మరో ఛాన్స్ ఇచ్చాడు ధనుష్. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతుంది ధనుష్ 56. అలాగే తేరీ ఇష్క్ మేతో తన కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా మార్చిన ఆనంద్ ఎల్ రాయ్తో మరో సినిమా చేయబోతున్నాడట. కానీ ఈసారి లవ్ స్టోరీకి బదులు పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తీసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ పీరియాడిక్ అండ్ హిస్టారికల్ యాక్షన్ చిత్రాలతో ధనుష్ బాక్సాఫీస్ ను షేక్ చేసే కలెక్షన్స్ చూస్తాడేమో. లెట్స్ సీ.